MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటి అంటే, ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోకి అమెరికా అయితే ఎంటర్ అయింది. ట్రంప్ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా రష్యా కూడా ఎంటర్ అయిందని తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ బయటకు వచ్చాయి. అయితే ఈ దౌత్యపరమైన విషయాలన్నీ కూడా ఇండియాపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? మనకైతే ఇజ్రాయెల్తోనూ ఇరాన్తోనూ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ దీనివల్ల మనకేమైనా ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఓవరాల్గా ఈ విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ట్రంప్ అనే పర్సను తను శాంతి దూత అని చెప్పేసి ప్రపంచం అంతా వినిపించాలి అనే ఉద్దేశంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా ఉంటున్నాడంటారా అని క్వశ్చన్ కూడా అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ వార్ని తనే ఆపేశాను, తన వల్లే అది ఆగింది అనే కొన్ని స్టేట్మెంట్స్ అప్పుడు వచ్చడం, అలాగే ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ వార్లో తనకు కాస్త శాంతి దూతగా మారాలనుకున్నాడు. బట్ ఇరాన్ ఒప్పుకోలేదు. కానీ ఇరాన్ ఒప్పుకోకపోవడం, ఇరాన్పై తను మిసైల్స్ అలాగే కొన్ని బాంబు దాడులు చేయించడం అనేది క్లియర్గా న్యూస్లో చూస్తూనే ఉన్నాం, ఇంటర్నేషనల్ న్యూస్లో. దానికి ఇరాన్ కూడా తగ్గ సమాధానం చెప్తానని చెప్పేసి అయితే స్టేట్మెంట్స్ బయట రిలీజ్ చేసింది. అసలు ఇలాంటి వార్ ఒకటి పెద్దదయ్యి నెక్స్ట్ వరల్డ్ వార్ 3కి కారణమయ్యే ఛాన్సెస్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? విరాట్ భౌగోళికంగా చూసుకున్నా సరే 7 కాంటినెంట్స్ ఏదైతే ఉందో, బిజినెస్ ఆఫ్ దేర్ ఓన్ కాంటినెంట్స్, ఏషియా కాంటినెంట్ కానీ యూరోప్ కాంటినెంట్, అఫ్కోర్స్ యూరోప్ అండ్ ఏషియా ఆర్ ఒకటే ల్యాండ్ ఉంటుంది. మిగతా ఆఫ్రికన్ కాంటినెంట్ కానీ అమెరికన్ కాంటినెంట్స్ కానీ, ఈ కాంటినెంట్స్లో ఇంటర్ఫియరెన్సు అయ్యే విధంగా ఎప్పుడు కూడా ప్రణాళిక మారిపోతూ ఉంటాయి. టుడే ఎనిమీ ఈజ్ టుమారో ఫ్రెండ్ అవుతాడు. ఈ కాంటినెంటల్ డిప్లొమసీస్ కానీ అండ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్లొమసీస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, రష్యా చైనా ఒక పక్క ఉంటుంది, అండ్ ఇరాన్, ఇంగ్లాండ్, యుఎస్ అండ్ ఫ్రాన్స్ ఒక పక్కన ఉంటుంది. దే ఆర్ సెక్యూరిటీ కంట్రీస్. అవి అప్పుడు ఏర్పడటానికి ఏంటంటే జర్మనీ మీద వ్యతిరేకంతో ఏర్పడ్డాయి. కానీ ఈ 5 కంట్రీస్ అన్నది ఒక సెక్యూరిటీ కౌన్సిల్ వర్క్ చేసే విధానం చూసుకుంటే టిల్ 2000 సెంచురీ, ఈవెన్ ఈ కోవిడ్ టైంలో కూడా యాక్టివ్గా వర్క్ చేసిన విధానం చూసుకుంటే ఇప్పుడు యుఎన్ఓ కనపట్లేదు. యుఎన్ఓ ఏమైందంటే పేపర్లో ఎతకాల్సి వస్తుంది. అంతగా ట్రంప్ దాన్ని భయపెట్టాడు. యుఎన్ఓకి కొన్ని లిబర్టీస్ ఉంటాయి. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, చాలా ఆఫ్రికన్ కంట్రీస్కి అండ్ కొన్ని ఏషియన్ కంట్రీస్కి అక్కడ ఫుడ్ అండ్ అదర్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంతేకాకుండా ఈ ఎస్లైమ్డ్ సిటిజన్స్, శరణార్థులు ఏదైతుందో వాళ్ళు కూడా, కానీ అన్నీ కూడా అప్పట్లో నిర్ణయించింది ఏంటంటే యుఎస్ ఈజ్ టు ఫండ్ ఏ మేజర్ షేర్ అని అప్పట్లో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పరికట్టు. వాళ్ళందరికీ ఫండ్ ఆపేశాను. యుఎన్ఓ ఆ దెబ్బ నుంచి కోరుకోలే. ఇది యాక్చువల్గా ఎవరు హ్యాండిల్ చేయాలి? యుఎన్ఓ హ్యాండిల్ చేయాలి. యుఎన్ఓ అసలు కనపట్ల. దానికి కారణం ఏంటంటే అమెరికా యొక్క పెత్తనం పెరగటం. పెత్తనం కూడా కాదు, అమెరికాకి ఎవరు పెత్తనం ఇవ్వాలి, తన పెత్తనం లాక్కుంటాం, బలవంతంగా లాగేసుకుంటాం. వాట్ యూ సెడ్ ప్రీవియస్లీ, ట్రంప్కి ఒక నోబెల్ శాంతి బహుమతి దీని మీద కొంచెం ఎందుకో ఆయనకి ఆశ పుట్టింది. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ వెళ్ళి నోబెల్ ప్రైజ్ మీకు రాకపోవటం ఏంటి అన్నాడు. దానికి ఆయన కొంచెం తబ్బుపోయి, మనకి ఇవ్వరులే, నీకు తెలియదులే, మనల్ని ఎందుకు ఇవ్వకూడదు, ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు వాళ్ళు, మనం ఏం చేయలేదు. ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగినటువంటి వార్ నేనే తగ్గించాను, అండ్ యుక్రెయిన్ రష్యా మధ్యలో నేనే ఇంటర్ఫియర్ అయ్యాను అని 4-5 కంట్రీస్ ఏదో ఆయన చెప్పారు. ఆయన అక్కడ చెప్పి అయిపోయే లోపల మొత్తం ఆ కంట్రీస్ అన్నీ ఫోన్ చేసి మీరు ఎక్కడ చేశారు మాకు అని అడిగారు. ఇవాళ మోడీ గారు ఫోన్ చేసి అరగంట చెప్పారు, నువ్వు నాకేం చేయలేదు, మా గొడవలు మేము చూసుకున్నాం, పాకిస్తాన్ నేరుగా మమ్మల్ని అడిగింది, కొన్ని సిచ్యుయేషన్స్ తోటి మేము తగ్గాం, మీరేం చేయలేదు మాకు అని మొహం మీద చెప్పాడు. అండ్ యుక్రెయిన్ రష్యాకి అయితే రష్యా నేనే ఆపుతాను మీకు ఎందుకు అని చెప్పేసి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని అయితే యు ఆర్ ఫూల్, యు ఆర్ ఈడియట్ అని తిట్టి పంపించాడు. ఒక దేశాధ్యక్షుడిని తిట్టి పంపించాడు.
ఈయనకి శాంతి బహుమతి మీద ఏదో కోరిక ఏదో ఉంది. ఇరాన్ అండ్ అక్కడ వాట్ వి కాల్ ఇజ్రాయెల్ వార్లు నేను తెగిస్తాను, నువ్వు అసలు వార్ హెడ్స్ పెట్టుకుని తిరుగుతున్నావు, నువ్వు ఈ వాటి న్యూక్లియర్ హెడ్స్ పెట్టుకుంటున్నావు, ఇది తగ్గించు, నువ్వు తగ్గించకపోతే నేనే చర్య తీసుకుంటాను, మీకు తెలియదు, నా బాంబులు వేస్తాను, నేను నా యొక్క ఆపరేషన్ స్టార్ట్ చేస్తానని చెప్పి వెంటనే అక్కడ గ్రీన్ రూమ్ స్టార్ట్ చేశాడు. హీ డిడ్ ఆల్ ద థింగ్స్. అమెరికా జ్యూస్కి అనుకూలంగా వెళ్తుంది అని ఇప్పటివరకు ఏ ప్రెసిడెంట్ చెప్పనంతగా చెప్పేశాడు డైరెక్ట్గా. జనరల్గా అంటే ఇజ్రాయెల్ కూడా అప్పుడప్పుడు వీళ్ళు దే యూస్ టు కంట్రోల్ దట్, ఇజ్రాయెల్ నువ్వు చేస్తున్న తప్పు. ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఏ కంట్రీ. యూరోపియన్ ఇవి వాట్ వీ కాల్ దిస్ ముస్లిం కంట్రీస్ని ఏమన్నా అడిగితే ఇజ్రాయెల్ కంట్రీ అంటే కంట్రీ కాదంటారు. వాడు శరణార్థుల కింద వచ్చారు. 1949 ఐ థింక్ 1945 ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ దెర్ ఈజ్ నో ఇజ్రాయెల్. వాళ్ళకి శరణార్థుల కింద అక్కడికి వచ్చి వాళ్ళు పాలస్తీనా వాళ్ళు ఏదో చిన్న జాగేస్తే రాత్రి పొద్దున వెళ్ళి అక్కడికి వెళ్ళి గోడ మార్చేసి ఇంకో గోడ కట్టి ఇంకో గోడ అట్లా ఈ రోజున పెద్ద అసలు పాలస్తీనా అనేది చిన్న కంట్రీ అయిపోయింది, ఇజ్రాయెల్ పెద్ద కంట్రీ అయిపోయింది. పైచ్చు దాని మీద పెత్తనం, ఎప్పుడు దాన్ని ఎదిరించకూడదు. ఇక్కడ వార్ ఎందుకు వస్తుంది అంటే ఏ వార్ బిట్వీన్ జ్యూస్ అండ్ ముస్లిమ్స్. ఎందుకంటే జ్యూస్ని మళ్ళీ క్రిస్టియన్స్ ఒప్పుకుంటారంటే వాళ్ళు ఒప్పుకోరు, రోమన్ క్యాథలిక్స్ మళ్ళీ జ్యూస్ని ఒప్పుకోరు. కానీ జ్యూస్ ఆర్ ద కొంచెం ఎలైటెడ్ పీపుల్ అని. వీళ్ళకి జ్యూస్ అంటే హిట్లర్ పడేది కాదు, అందుకని వాళ్ళందరినీ జ్యూస్ ఎక్కడైనా మొత్తం ఛాంబర్స్లో పెట్టేసేయండి అన్నాడు. హీస్ ఎ క్రిస్టియన్. ఆ కాన్ఫ్లిక్ట్స్ అయిపోయినాయి. దట్ ఈస్ హిస్టరీ. నవ్ ఏమైపోయిందంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ వార్ ఆగే ఛాన్స్ ఉందా లేదంటారా? దట్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఇక్కడ ఏమైపోయిందంటే క్రిస్టియన్ కంట్రీస్ అండ్ ముస్లిం కంట్రీస్ వార్ కింద ఈ రోజున హెడెడ్ అయిపోయింది. పాకిస్తాన్ అదే చెప్తున్నాను. సో ఇది ఎలా ఉందంటే వాళ్ళకి ఓపికన్నంతసేపు కొట్టుకుంటారు, మళ్ళీ ఓపిక కామ్ అవుతారు, మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చిన మళ్ళీ కొట్టుకుంటారు. ఇంట్రెస్ట్ అని కాదు, దిస్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మొన్నటివరకు ఈజిప్ట్ వర్క్ చేస్తుంది. ఈజిప్ట్ మీద కొన్ని మిసైల్స్ పంపించారు, ఈజిప్ట్ కాస్త తగ్గింది. ఇరాన్ తగ్గట్లేదు ఇరాన్ మీద. ఏంటి ఇజ్రాయెల్ అనేది అంటే చిన్నపిల్లల తత్వం అనుకోవచ్చు. వెళ్ళి సంఖ్య ఎక్కువ వచ్చి ఉంటాడు, అదిగో వాడు కొడుతున్నాడు, వాడిని కొట్టు, ఇగో మా వాడిని ఎందుకు కొడుతున్నావు, ముందు దింపు ఈడు కొట్టాడు చెప్పడు. ఎందుకంటే గత 30 ఏళ్ళుగా ఈ వార్ ఎక్కువగా వస్తుంది, వింటున్నాము, చూస్తున్నాము. మళ్ళీ ఎంతో కొంతకాలం బ్రేక్ ఇస్తున్నారు, మళ్ళీ వినిపిస్తూ ఉంది. ఇండియా పాకిస్తాన్ వార్ అనేది సేమ్ కైండ్ ఆఫ్ వార్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఇండియా అనేది ఒక మేజర్ పొజిషన్లో ఉంది. బట్ ఇరాన్ ఇజ్రాయెల్ సిచ్యువేషన్ అలాగే ఉందా? ఏదైనా డామినేట్ చేస్తుంది ఏ కంట్రీ అయినా, రెండు ఈక్వల్ ఫోర్సెస్ కింద చెప్పచ్చు. ఇండియా వాటి పాకిస్తాన్ వార్ ఏదైతే ఉందో దాంతో అసలు ఇజ్రాయెల్ వార్ కంపేర్ చేయక్కల. కారణం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడిది, దానికి ఒక హిస్టరీ ఉంది. ఆ రాజు వచ్చి మనకు కలిపాడు, ఈ లోపల వాళ్ళు పిఓకి ఆక్యుపై చేశారు అని చెప్పేసి మనం చెప్పచ్చు, క్లియర్గా చెప్పచ్చు. వాట్ హ్యాపెన్ దిస్ ఇజ్రాయెల్ కంట్రీయే లేదు అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పవర్. వాళ్ళకి పవర్ ఉంది, ఎగ్జిస్ట్ అవుతుంది. అమెరికా ఈ రోజున మిసైల్స్ వేసింది, ఒమాన్లో ఉండేటువంటి అమెరికా స్థావరాలు కొట్టుపడేశాడు. ఒక్కసారి ఆగింది, సీజ్ ఫైర్ ఒప్పుకోండి అంది. ఇప్పుడు సీజ్ ఫైర్ మాట అట్లా ఇప్పుడు ప్రస్తుతం టుడే సిచ్యువేషన్ సీజ్ ఫైర్ గురించి మాటలు జరుగుతున్నాయి. డిప్లొమాటిక్ రిలేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి విరాట్. డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇండియా స్టాండ్ ఫస్ట్ నుంచి ఏంటంటే ప్లీజ్ డోంట్ గో ఫర్ వార్, ప్లీజ్ గో ఫర్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్. వార్ అనేది నష్టం కలిగిస్తే తప్ప దానివల్ల వచ్చే మనం ఎప్పుడు వార్కి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఏ కంట్రీకి వార్కి. ఈవెన్ యూరోపియన్ కౌన్సిల్ కూడా మనల్ని అడిగింది, మన జయశంకర్ గారిని అడిగింది, వై ఆర్ నాట్ సపోర్టింగ్ వాట్ వి కాల్ రష్యన్ వార్కి మీరు ఎందుకు సపోర్ట్, యుక్రెయిన్కి సపోర్ట్ ఎందుకు చేయట్లేదు? దట్ ఈస్ దేర్ హెడ్ ఏక్, నాట్ మై హెడ్ ఏక్. హౌ కెన్ ఐ సపోర్ట్? నాన్ ఏలియన్ కంట్రీలో ఉన్నాం మనం సపోర్ట్ చేసి కానీ ఏం చెప్పము, సెటిల్ చేసుకోండి, మాట్లాడుకోండి అని పెద్దరికంగా చెప్తారు. ఇది పెద్దరికం. అంతేగాని బాంబు చేతిలో పట్టుకున్నా సెటిల్ అవుతావు లేదా అని ఎప్పుడు ఇండియా చెప్పదు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇరాన్ తోటి మంచి రిలేషన్షిప్ ఉంది, ఇజ్రాయెల్ తోటి మంచి రిలేషన్షిప్ ఉంది. ఇజ్రాయెల్ ఈజ్ సపోర్టింగ్ ఇన్ అవర్ వార్ ఎక్విప్మెంట్స్ అండ్ టెక్నికల్ సపోర్ట్, ఇరాన్ ఈజ్ సపోర్టింగ్ విత్ ఆయిల్. ఈ రెండు వదులుకోలేము మనం. సో ఓవరాల్గా ఇండియాకి సంబంధించి ఇంకా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, లేకపోతే ఇండియా కూడా ఏమైనా మేజర్ రోల్
ప్లే చేసే ఛాన్స్ ఉందా? అండ్ ఇప్పుడు వరకు ఉన్న సీజ్ ఫైర్ అప్డేట్ అయితే విన్నారు కదా, ఈ విషయాన్ని కూడా వచ్చే ఎపిసోడ్ క్లియర్గా తెలుసుకుందాం. సో అప్డేట్స్ కోసం అయితే స్టే ట్యూన్. అండ్ ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు